నల్లమల ఫారెస్ట్ లో అటవీ సిబ్బందిపై దాడి చేసి హింసించిన కేసు శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మెడకు గట్టిగా బిగుస్తుంది. శిఖరం టోల్ గేట్ వద్ద నెక్కింటి బీట్ లో విధులు నిర్వహిస్తున్న దళిత గిరిజన సిబ్బంది తనను కలవడానికి రావడం లేదు అంటూ బూతులతో రెచ్చిపోయాడు బుడ్డ రాజశేఖర్ రెడ్డి. పెట్రోలింగ్ సిబ్బంది విధులను అడ్డుకొని చెక్పోస్టు వద్దే వాహనం డ్రైవర్పై దాడి చేశాడు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. అటవీ సిబ్బంది నుంచి వాహనం లాక్కొని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని శ్రీశైలం అంతటా చక్కర్లు కొట్టాడు బుడ్డ రాజశేఖర్ రెడ్డి. శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు అటవీ అధికారులు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యపూరిత వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడం అటవీ శాఖ అధికారులు సిబ్బందికి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ సిబ్బంది ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉద్యమం మొదలుపెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులు చేస్తారా, రాత్రులు కిడ్నాప్ చేసి వాహనంలో హింసించి పైశాచిక ఆనందం పొందుతారా? ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇలా తాగి అర్ధరాత్రి అధికారులపై ప్రజలపై దాడులు చేయడానికా అని అటవీ శాఖలోని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు కూడా అధికారుల ప్రజలకి కానీ రాజకీయ నాయకులకు కానీ వ్యతిరేకం కాదు. మేము అసెంబ్లీలో పార్లమెంటులో తయారు చేసిన చట్టాలకు అనుగుణంగానే మా విధులు నిర్వహిస్తాము తప్ప మేము వేరే విధంగా వేరే అధికార గర్వంతో ఎప్పుడు కూడా చేయము. ఎందుకంటే మేము ఎంతో ఇంటీరియర్ ఏరియాలో 20 నుంచి 30 కిలోమీటర్ల లోపల ఫారెస్ట్ ఏరియాలో వన్య మృగాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్స్ నుంచి కానీ తర్వాత వైల్డ్ లైఫ్ పోచర్స్ నుంచి కానీ మేము ఒకరం సింగిల్గా బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ లెవెల్లో వెళ్ళి అహర్నిశలు రాత్రింపగలు డ్యూటీ చేసి కష్టపడుతూ విధులు నిర్వర్తిస్తుంటాము. అలాంటి సందర్భంలో మాకు ఇలాంటి చర్య జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ దాడిని ఖండించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శంకర్ నాయక్, ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు శశిభూషణ్. మార్కాపురంలోని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకరన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వ్యవహార శైలిపై చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్లాలి అని వారు డిమాండ్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి ఎమ్మెల్యే పదవి నుండి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రజా సంఘాలు, అటవీ శాఖ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదో కేసులు పెట్టామని ఏదో తూతూ మంత్రంగా ఏదో తాత్కాలికంగా ఏదో ఎఫ్ఐఆర్ చేసి మేము ఏదో చేశామని ఇవాళ ఏదో అంటే ప్రజలని ఏదో నమ్మించే ప్రయత్నం చేయడం అది కరెక్ట్ కాదు. ఇవాళ ఎమ్మెల్యే గారిని వెంటనే చట్టపరంగా ఇవాళ ఈ కేసులో అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ని కూడా అప్లికబుల్ అవుతాయి. అదే విధంగా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈ మూడు విధాల్లో అంటే ఈ 3 సెక్షన్లలో ఏ సెక్షన్లు అప్లికబుల్ అయితే అన్ని కూడా మరి వారి మీద నమోదు చేయాలి. వెంటనే వారిని అరెస్ట్ చేసి న్యాయం అనేది సామాన్యుడికైనా ఉన్నవాడికైనా లేనివాడికైనా తప్పు చేస్తే ఇలా ఉంటుందని ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.